నమస్తే అందరికీ. నేను మీ నార్త్ ఈస్ట్‌లో ఉంటున్న తెలుగు అమ్మాయిని. ఇప్పుడు చూడబోతున్నారు మా కాలేజ్. అస్సాం అగ్రికల్చర్ యూనివర్సిటీ జోర్హాట్. ఈ ఎంట్రన్స్ దగ్గర ఉండి ఆటో స్టాండ్ అనమాట. ఇక్కడి నుంచి సిటీలోకి వెళ్ళొచ్చు. వెల్కమ్ టు అవర్ క్యాంపస్. ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్ వాకింగ్ జోన్ ఉంటుంది, వాకింగ్ చేసుకోవడానికి. అండ్ టు ద లెఫ్ట్ సైడ్ వీసీ యొక్క గెస్ట్ హౌస్ ఉంటుంది అటు సైడ్. అండ్ నెక్స్ట్ ఇది ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ సెంటర్. ఇవి క్యాంపస్ ఎంట్రన్స్లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ ఇక్కడ నుంచి క్యాంపస్ లోపలికి మనం ఎంటర్ అవుతూ ఉంటాం. వెల్కమ్ టు జోర్హాట్ క్యాంపస్. ఫ్రమ్ నౌ ద జర్నీ ఆఫ్ జోర్హాట్ క్యాంపస్ బిగిన్స్. ఇక్కడ నుంచి నేను మీకు నా క్యాంపస్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఎవ్రీ కాలేజ్ హ్యాస్ దేర్ ఓన్ యూనిక్నెస్. అలానే అస్సాం అగ్రికల్చర్ కాలేజ్లో కూడా ఈ పాండ్స్ అండ్ ద గ్రీనరీ ఈజ్ అల్టిమేట్ యూనిక్నెస్. ఈ బ్యూటీని నాతో పాటు ఎక్స్పీరియన్స్ చేయడానికి మీరు రెడీ అయితే నేను కూడా రెడీ. సో ఇదే మా ఎంట్రన్స్ అండ్ వెల్కమ్ టు అవర్ క్యాంపస్ వన్స్ అగైన్. ఇప్పుడు మీరు నాతో పాటు జర్నీని స్టార్ట్ చేస్తారు. నేను మీకు కాలేజ్లో ఉన్న ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ప్రతి ఒక్కటి కూడా నేను చూపిస్తూ మీకు ఉంటాను. అండ్ ఇక్కడ నుంచి రైట్ సైడ్లో ఒక డిపార్ట్మెంట్ ఉంది, అది రినోవేషన్ చేస్తున్నారు ప్రజెంట్. బట్ తర్వాత మీకు ఖచ్చితంగా వ్లాగ్ అయితే దాని మీద ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ చూస్తుంది అయితే మాత్రం సెంటర్ ఆఫ్ ద క్యాంపస్, మెయిన్ ఎంట్రన్స్ నుంచి సెంటర్ ఆఫ్ ద క్యాంపస్ అనుకోవచ్చు. ఇక్కడ పెట్టిన స్టాచ్యూ అనేది ఆ స్టాచ్యూ ఆఫ్ సరస్వతీదేవి. అండ్ ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్, హాస్టల్స్, అటు సైడ్ బాయ్స్ హాస్టల్స్ అన్నీ వస్తాయి, ఇటు సైడ్ గర్ల్స్ హాస్టల్ ఉంటుంది. ఇది అయితే పాండ్. ఇక్కడ ఇవి 2 పాండ్స్కి మర్జ్ చేసి ఉన్నవి. అండ్ చెప్పాలంటే ఇది ఒక బిగ్గెస్ట్ పాండ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూస్తున్నాం మనం, ఈ బ్లాక్ మొత్తం ఏవైతే బిల్డింగ్స్ కనిపిస్తున్నాయో కంప్లీట్లీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ అనమాట. ఇక్కడ నుంచి చూస్తే ఇవి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్. ఇక్కడ అడ్మిషన్స్ అవి తీసుకుంటారు. నెక్స్ట్ ఇట్ సైడ్ వచ్చేసి ఇది పోస్ట్ ఆఫీస్. ఈ కాలేజ్లో పోస్ట్ ఆఫీస్ కూడా ఉంది, విచ్ ఈస్ వెరీ ఓల్డ్ అని చెప్పొచ్చు. అండ్ ఇందాక చూపించిన పాండ్ అనేది ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తా. ఇది పాండ్ వ్యూ మొత్తం. ఎప్పుడైనా మనసు బాగాలేకపోతే ఇక్కడికి వచ్చి కూర్చొని ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి మాత్రం సూపర్బ్ అని చెప్పవచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఇలా వెళ్తూ ఉంటే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఇందాక చూపించింది మీకు, ఇది అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్. ఇది 2 కలిపి కంప్లీట్గా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్. ఇది చెప్పాలంటే ఇది ఫస్ట్ హాఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ హియర్ ఇట్ గోస్. దిస్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ చెప్పొచ్చు, ఇది గర్ల్స్ హాస్టల్. నన్ అదర్ దెన్ మా హాస్టలే అనమాట. సెంటర్ ఆఫ్ ద క్యాంపస్ అని చెప్పొచ్చు, బట్ లిటరల్లీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందు గర్ల్స్ హాస్టల్ ఉందన్నమాట. సో ఐరనీ కదా ఇది. ఎస్, ఇది మా హాస్టల్కి ఎంట్రన్స్ గేట్. తెలిసిందే కదా హాస్టల్ అంటే ఎలా ఉంటాయో, పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి. ఇంకా హాస్టల్కి బయట వరకు మాత్రమే బాగుంటుంది, లోపల ఇవే. దిస్ ఈజ్ జంగల్ ఆఫ్ ఆర్ట్స్ గర్ల్స్ క్యాంపస్. ఇది హాస్టల్ నెంబర్ 1. ఎప్పుడో 90sలో కట్టారు, ఇప్పటి వరకు అలానే ఉందనుకోండి. అండ్ దిస్ ఈజ్ హాస్టల్ నెంబర్ 2. ఇక్కడ ఇది ఎక్స్పెషల్లీ నేను ఉండబోతున్న హాస్టల్. ఇది చూసి భయపడొద్దు, బికాజ్ ఆబ్వియస్గా హాస్టల్స్ అంటే తెలిసిందే. బట్ నార్త్ ఈస్ట్లో ఎక్స్పెషల్ అస్సాంలో
హాస్టల్స్ ఎలా ఉంటే మీకు చూపిస్తా. చూసారు కదా, ఇది ఆ బ్యూటీ సినారియో అని చూసుకోండి. అండ్ ఇది పేరెంట్స్కి లేదా ఎవరైనా గెస్టెస్కి ఉండడానికి, అది వాచ్మెన్కి హౌస్. ఇప్పుడు మా హాస్టల్ ఎంట్రన్స్లోకి వెళ్దాం. ఇది చూసారు కదా, ఎన్ని పాత బైసైకిల్స్ వాడని స్కూటీస్ ఉన్నాయో అలానే ఉంటుంది. అండ్ ఇది కామన్ హాల్. ఎందుకు పెట్టారో ఇప్పటికీ తెలియదు, బట్ కామన్ హాల్ ఉంటుంది, అదంతే. ఇదిగోండి మా బూత్ బంగ్లాకి స్వాగతం సుస్వాగతం. ఇదే నేను ఉంటున్న హాస్టల్. దీనికి ఇంకా డీటెయిల్గా నేను నా రూమ్తో సహా ప్రతి ఒక్క వీడియోలో చేస్తాను. ఇప్పటికీ ఇంతే గాయస్. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.